ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 2024లో మొదటి పండుగ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో తెలుసా? రైట్ నౌ నేనైతే అమలాపురంలో ముమ్మడివరం దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో స్టూడెంట్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి. చాలా చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముగ్గుల పోటీ కావచ్చు, గంగిరెద్దుల కోలాటం కావచ్చు, అండ్ అలాగే భోగి మంట, ఫుడ్ స్టాల్స్, ప్రతి ఒక్కటి, ఇంకా ఫ్యాషన్ షో, ప్రతి ఒక్కటి చాలా గ్రాండ్ గా ఉంది ఇక్కడ. సో నేను ఆర్టీవీ వ్యూవర్స్ అందరికి కూడా ఈ పండుగని చాలా చక్కగా చూపించబోతున్నాను ఈరోజు. అండ్ అక్కడైతే రైట్ నౌ ముగ్గులు వేసేస్తున్నారు. ముగ్గులు కూడా వేయబోతున్నాం కాసేపట్లో. సో వచ్చేసేయండి. అండ్ మరొకసారి మీ అందరికీ కూడా విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. వచ్చేసేయండి. ఇక్కడ ముగ్గులైతే అద్దరిపోతున్నాయి, ఒకటికి మించి ఒకటి. సో ఇక్కడ ఆల్రెడీ చాలా చక్కగా ముగ్గు వేస్తున్నారు. సగం వేస్తారు అనుకుంటా. వీళ్ళని అడుగుదాం. నేను కూడా ముగ్గులు వేస్తాను ఇప్పుడు. హాయ్, హలో, ఏంటి ఇంత బిజీగా ఉన్నారు? హలో అండి. కాంపిటీషన్ మామూలుగా లేదు. ఏంటి ముగ్గు అసలు ఎంతమంది కలిసి వేస్తున్నారు? మేము అందరం ఫ్రెండ్స్ అండి. మేము అందరం కలిసి వేస్తున్నాం. యాక్చువల్లీ ఇది నెమలి ముగ్గు. నెమలి ముగ్గు. అవునండి. సో అందరూ కలిసి ఈ ఐడియా ఎవరికి వచ్చిందండి? ఫస్ట్ నాకే వచ్చిందండి. ఈ అమ్మాయి నెమలి ముగ్గు ఐడియా వచ్చింది. మరి ఏంటి ఇప్పుడు ఇక్కడ మీ స్టూడెంట్స్ అందరూ కూడా కాంపిటీషన్ హెవీగా ఉంటది అంటారా? హెవీగా ఉంటదండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది కాంపిటీషన్ అనేది. సో ఒకరు విన్ అవుతారు. ఒక విన్ అవుతారండి. అంటే 3 ప్రైజెస్ వస్తాయి. 1 2 3. అంటే ఫస్ట్ కాంపిటీషన్ లో విన్ అయ్యారా? విన్ అవ్వమండి లాస్ట్ ఇయర్ విన్ అయ్యారా? అందుకే ఆ ఇన్స్పిరేషన్ తో తను ఈసారి నెమలిని పట్టేస్తుంది అనమాట. నెమలి ముగ్గు వేసి గెలిచేద్దామని. సో ప్లీజ్ నాకు కూడా నెమలి ముగ్గు నేర్పిస్తారా? షూర్ అండి. ఓకే. సో మీ కాంపిటీషన్ మళ్ళీ నా మీదకైతే రాదు కదా. ఈ ముగ్గు ఏమో వల్ల నాకు భయం వేస్తుంది. మీరు ఎలా చెప్తే అలా జాగ్రత్తగా వేస్తాను. చలో, కలర్స్ ఫిల్ చేయాలా? అంటే నాకు కలర్స్ ఫిల్ జాబ్ ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. నాకు కలర్స్ ఫిల్ చేసే జాబ్ ఇచ్చారు ఇక్కడ. ముగ్గు ఎక్కడ చెడగొడతానని. అంతేనా? ముగ్గులే అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. సో ఈ విధంగా ఆల్మోస్ట్ నెమలి ముగ్గు అయితే వీళ్ళు వేసేసారు. దాంట్లో కలర్స్ నింపుతున్నాం మేము. చాలా కష్టపడ్డారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? యాక్చువల్లీ మేము మార్నింగ్ నుంచి వేస్తున్నామండి, 9 నుంచి. అమ్మ బాబోయ్, ఇది మార్నింగ్ నుంచి వేస్తున్నారంట. చాలా కష్టపడుతున్నారండి. అందరూ కూడా అలాగే వేస్తున్నట్టున్నారు ఇక్కడ. అందరూ వేస్తారండి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ పట్టుకుంటారా అండి ఇక్కడ? ఒక్కొక్క డిజైన్ అవునండి, అందరూ యూనిక్ గా వేస్తారండి. అంటే సంక్రాంతికి సంబంధించిన ముగ్గులే వేస్తారు అందరూ కూడా. సంక్రాంతికి సంబంధించిన హరిదాసులు, లైక్ దట్, గంగిరెద్దులు, కోడిపుంజులు అవన్నీ వేస్తారండి. సూపర్ అండి, సూపర్. నాకు మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి అంటే మీరందరూ కూడా ఇటు వస్తే బాగుంటది. అక్కడ గెస్టులా చూస్తే ఎలా? మీ ముగ్గే కదా ఇది, మీరు వేసిందే కదా. చాలా చక్కగా రెడీ అయ్యారు ఇక్కడ లేడీస్, అమ్మాయిలు చాలా అందంగా రెడీ అయ్యారు. ప్రతిసారి ఇలాగే మీ కాలేజ్ లో బాగా చేస్తూ ఉంటారు అయితే. సో ముమ్మడివరంలో ఉన్న శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ చూసారా ఒక్కొక్కరు ఎలా రెడీ అయ్యారో? కాంపిటీషన్ ఇస్తున్నారు హెవీగా. ఇంతమంది అమ్మాయిల మధ్య, అందమైన అమ్మాయిల మధ్య నిలబడ్డావు. ఓ మై గాడ్. ఓకే, చాలా ఓ మై గాడ్ లా ఫీల్ అవుతున్నారు. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 ఫస్ట్ పండుగ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కాలేజ్లో మీరు బాగా సంబరాలు చేసుకుంటున్నారని విని నేను అలా వచ్చేసాను హైదరాబాద్ నుండి చూద్దామని. షో ఎలా చేస్తున్నారు, ఏంటి మీ పండుగలు ఏ రేంజ్ లో ఉన్నాయని. మరి ఏంటి ముగ్గులు అందరూ కలిసి వేసారా? అందరం కలిసి వేసాం మేము. ఓకే. సో మీ కాలేజ్ గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. అసలు ఈ కాలేజ్ లో ఇప్పుడు రైట్ నౌ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మా కాలేజ్ లో అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయండి. ముగ్గులు, లైక్ హరిదాసు, గొబ్బిళ్ళు అన్నీ బాగుంటాయండి. గంగిరెద్దులు అన్నీ ఉంటాయి.
ఈ ముగ్గులు అయితే 1, 2, 3 ప్రైజెస్ ఉంటాయండి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనమాట. ఓకే, సో ముగ్గుల కాంపిటీషన్ లో అయితే అందరూ అదరగొట్టేస్తున్నారు, అర్థమైపోయింది. మరి అసలు సంక్రాంతి పండుగ ఇన్ జనరల్ గా మీరు ఎలా సెలబ్రేట్ ఉంటారో తెలుసుకోవాలని ఉంది. జనరల్ గా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగ? కాలేజ్ కాకుండా ఇన్ జనరల్ ఇంట్లో మీ రిలేటివ్స్ దగ్గర భోగి మంట వేసుకుంటూ ఇలా పిడకలు, ఇంకా ముగ్గుల్లో గొబ్బెమ్మలు, ఇలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మీరండి, మీరు ఎక్కడో చూస్తున్నారు మేడం గారు, మీరు ఎలా చేసుకుంటారు సంక్రాంతి పండుగ? ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా చెప్పండి. పిండి వంటలు. సో సంక్రాంతి పండుగలు భోగి మంట, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి. అంటే సంక్రాంతి పండుగలో మీకు బాగా నచ్చిన, అంటే ఆ 4 days 3 days ఏవైతే సెలబ్రేట్ చేస్తామో ఏ రోజు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఆ విషయం మాత్రం చెప్పండి. సంక్రాంతి పండుగలో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అత్తల బావల ప్రబల తీర్థం. మీరండి? కోడి పందాలు కోడి పందాలు ఎంజాయ్ చేస్తారు. ఓకే, తీర్థం జాతర. మీరు ఫుడ్ పిండి వంటలా? ఫుడ్, కొంతమంది ఫుడ్ తప్ప సంక్రాంతి అంటే ఫుడ్ చాలు, మాకు ఇంకేం వద్దు, సరేనా? 3 days రెడీ అవ్వడం. ఓకే, అంటే ఇయర్ మొత్తంలో మేడం గారు నైటీలో ఉంటారు అనమాట. ఓకే, మీరు గుండాట, అదే ఆటలు పెడతారు కదా, గుండాట అంటారు. ఆ ఆటలు ఎక్కువ చూస్తూ ఉంటాం. అవునా? ఓకే, ఈ ఆట నాకు చూడాలనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే, మీ విలేజ్ లో బాగా చేస్తారా అండి? ఎక్కడండి? ఎస్సీయానం చల్లపల్లి సమ్నాసర్. సూపర్. మీరేం చేస్తూ ఉంటారు సంక్రాంతిలో? ప్రబల తీర్థానికి బాగా ఎంజాయ్ చేస్తామండి. ఆహా. 3rd day Okay. జగన్, ఈ తీర్థం వచ్చేసి జగన్ తోటలో జరుగుతది. చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. చాలా బాగా జరుగుతది ఆ తీర్థంలో. సూపర్ అండి, సూపర్. సో సంక్రాంతి పండుగలో ఆ 3-4 days లో మీరు బాగా ఎంజాయ్ చేసేది ఏంటి? సెకండ్ డే పెద్దలకు దండం పెట్టుకుంటాం. పెద్ద అమ్మ బాబోయ్ ఇదైతే ఎవరు చెప్పలే ఇంతవరకు. పెద్దలకి దండం అంటే అక్కడ చాలా ఐటమ్స్ పెడతారు కదా పెద్దలకి, అది మ్యాటర్ అదే అనమాట. రిలేటివ్స్ వస్తారు, సో అందరితోటి బాగా ఆడుకోవచ్చు కదా. అందరితోటి పెద్దవాళ్ళతో కూడా ఆడుకుంటారండి మీరు? అవునా అండి? అమ్మ బాబోయ్. ఓకే, సో ఏం చేస్తారండి? అమ్మమ్మ గారి ఇల్లు, భోగి మంట, పిడకలు, పిండి వంటలు. ఓ వండర్ఫుల్. ఏది ఇవన్నీ ఎంజాయ్ చేసేస్తారా మీరు? వీటన్నిటిలో బాగా అంటే వీటన్నిటిలో మీరు బాగా ఎంజాయ్ చేసేది ఏంటి పండగ రోజు? రిలేటివ్స్ తో మూవీస్ కి వెళ్ళడం, బీచెస్ కి వెళ్ళడం, బయట తిరగడం. ఇది బాగుందండి. రిలేటివ్స్ తో మూవీస్ కి వెళ్ళడం, బీచెస్ కి వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం బాగా. సూపర్. మీరు? ముగ్గులు వేయడం, కలర్స్ వేయడం. ముగ్గులు వేయడం అంటే మీకు బాగా ఇష్టం? ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. పొద్దుగాల 5 గంటలకు లేసి ముగ్గులు వేస్తానండి నేను. ఓకే, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం, అక్కడ పార్టిసిపేట్ చేయడం ముగ్గుల పోటీలో. అమ్మాయిలకి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అనేది చాలా ఇష్టం అండి కదా. ఎంత ప్రేమగా చూసుకుంటారో, ముద్దుగా చూసుకుంటారు. అక్కడ చిన్న పాప ఇలా చూసుకుంటారు. మీరు? తీర్థానికి వెళ్ళడం అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ గేమ్స్ లో అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం. సూపర్. మరి ఎప్పుడు వెళ్తున్నారు అమ్మమ్మ ఇంటికి? ఈ ఇయర్ వెళ్ళట్లేదు. ఓ గాడ్, ఇయర్ వెళ్ళట్లేదా? సరే, ఓకే. మీరు? మేమైతే అమ్మమ్మ ఇంటికి వెళ్తామండి. మొత్తం అక్కడైతే 3 days ఫుల్ జల్దీ బీచ్ కి వెళ్ళడం, మొత్తం షికార్ మొత్తం తిరిగేస్తాం. అందరూ నైట్ 12 గంటల వరకు, 2 ఆ టైం వరకు జల్దీ ఆడుతూనే ఉంటాం. ఇంకా ఫుల్ ఎంజాయ్. ఇంకా అక్కడ అది అలా ఉంటది మన వాళ్ళతో. సంక్రాంతి పండుగ మామూలుగా లేదు. ఇక్కడ వాళ్ళ మాటల్లో విన్నాం కదా, అలా ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగని ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం ఈ ముగ్గుతో ఆగిపోకూడదు. ఎస్, మన ప్రయాణం ఇంకా ఉంది, మనం ముందుకెళ్దాం. చాలా ముగ్గులు ఉన్నాయి, చూద్దాం. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.